తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తేమ శాతం ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని కోరారు. గ్రాంటెడ్ ఎయిడ్ కేటాయింపులో సికింద్రాబాద్ కంటోన్మెంట్కు అన్యాయం జరిగిందని తక్షణమే సమీక్ష చేయాలని కోరారు. జగిత్యాల బస్టాండ్ సమీపంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు నేతలు. తెలంగాణ రైతులు పండించిన పంటల సేకరణకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులకు 4 లేఖలు రాశామని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించే పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. రాబోయే రబీ సీజన్ దృష్ట్యా తెలంగాణకు సరిపడే ఎరువులను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశానన్నారు. రబీ సీజన్ రాబోతుంది. ఈ రబీ సీజన్ లో కూడా వరి ఎక్కువ మొత్తంలో వేసే అవకాశం ఉంది. వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి ఈ యూరియా కొరత లేకుండా లెటర్ రాయటం జరిగింది. ఈ లెటర్ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు నడ్డా గారికి లెటర్ రాశారు. వారు పిఎస్ గారికి ఇచ్చి మాకు ఎంఎస్పి ఇచ్చి ప్రొక్యూర్ చేయడానికి పర్మిషన్ కావాలని కోరటం జరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఆరోహన్ పేరుతో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. And I wish each of you can spend some time as students. I know we are too young to experience and understand what we can go and take with us from school. But I really am feeling very humbled and happy to be amongst my teachers. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Guruve Namaha. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని గ్రాంటెడ్ ఎయిడ్ కేటాయింపులపై తక్షణమే పునఃసమీక్ష చేయాలని కేంద్రాన్ని కోరారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈ నెల 27న కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ 2025-26కు గాను దేశవ్యాప్తంగా ఉన్న 50 డెఫిసిట్ కంటోన్మెంట్ బోర్డులకు 304 కోట్లు గ్రాంటెడ్ ఎయిడ్ కేటాయించింది. దేశంలోనే అతిపెద్ద అత్యంత జనాభా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేవలం 2,82 లక్షలు కేటాయించడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. చిన్న కంటోన్మెంట్ బోర్డ్స్ కేమో 10 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మన అత్యంత ఎక్కువ గల్ల జనాభా గల్ల కంటోన్మెంట్ బోర్డుకి ఏమో 2,80,00,000 ఇచ్చారు. ఇక్కడ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ బీజేపీ. ఇక్కడ వాళ్ళు ఎలక్షన్ పెట్టలేదు, నామినేటెడ్ మెంబర్గా బీజేపీ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ట్రిపుల్ ఇంజన్ ఉన్నా కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి అన్యాయం చేశారు. జగిత్యాల బస్టాండ్ సమీపంలో ఆక్రమణకు గురైన 100 కోట్ల విలువ చేసే మున్సిపాలిటీ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై తాను కోర్టులో వేసిన రిట్ పిటిషన్లకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, మున్సిపాలిటీ చేసిన తీర్మానం రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు కూడా చెప్పిందన్నారు. యాజమాన్య హక్కులు మున్సిపాలిటీకే ఉన్నాయని, అందువల్ల త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు జీవన్ రెడ్డి. అంటే ఇంతవరకు ఏదైతే వాళ్ళు దేనిపైన ఆధారపడుతుందో యాజమాన్య హక్కులతో ఎక్కడో ఒక నిర్ధారణ చేసుకోవాలి కదా న్యాయస్థానంలో. వాళ్ళు ఎప్పుడు కూడా యాజమాన్య హక్కుల గురించి మున్సిపాలిటీపై దావా వేయలే, యాజమాన్య హక్కుల గురించి ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నం చేయలే. ఇంట్లోనే కబ్జా ఉన్నా ఎవరు డిస్టర్బ్ చేయద్దు. ఇప్పుడు రోడ్డు మీద టేలాలు పెట్టుకుంటారే, నేను మున్సిపల్ ట్యాక్సీ పన్ను చెల్లిస్తున్నాను కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేయద్దు. కానీ అది ఏ విధంగా వచ్చింది, యాజమాన్య హక్కు పొందాలి కదా. అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. వర్షాల వల్ల వరి ధాన్యం కొట్టుకుపోకుండా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో ఫోన్లో మాట్లాడారు ఎమ్మెల్యే సత్యం. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇది క్రాప్ హార్వెస్టింగ్ టైం. ఇది సైక్లోన్ ఉంది మన దగ్గర. మన ఏరియాలో కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు రైతులు. ఈ మన ముఖ్యంగా ఈ ప్యాడీ సెంటర్లో కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి. ఆ టార్పాలిన్ సెంటర్స్ అవైలబుల్ పెట్టండి ఒకటి. ప్లస్ కొంచెం మన ఆఫీసర్స్ కూడా రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండమని చెప్పండి. ఒక ధైర్యం ఉండాలి రైతులకి. ఈ సెంటర్స్లో తడిసిన ధాన్యం కూడా మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా కొంటామని చెప్పి రైతులకు ఒక భరోసా ఇవ్వండి. చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే కాళీ యాదయ్య. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా తెలంగాణ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నారని చెప్పారు. చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో 70 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే.